నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకి డేట్ ఫిక్స్ అయిందా? మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే చాలా వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా రోజుల వ్యవధిలోని ఢిల్లీ టూర్, ఒక్కొక్కరు వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళడం, ప్రముఖులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి ఆ టెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకి డేట్ ఫిక్స్ అయిందా? ఈ ప్రచారమే జోరందుకుంటోంది. వరుసగా కేటీఆర్, రేవంత్, గవర్నర్ కలిసిన అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, ఒక్కసారిగా ఆ డేట్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆన్ స్క్రీన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు 11, 12, 13. ఈ 3 డేట్లు మీరు గమనిస్తే కనుక ఒకసారి ఇదిగోండి. 11వ తారీఖున ఢిల్లీకి వెళ్ళారు కేటీఆర్. అప్పుడు మీరు చూడొచ్చు, భూకంపం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. నేను ఇప్పుడే ఢిల్లీలో దిగాను, అప్పుడే హైదరాబాద్లో, మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయా అంటూ ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి మనం చూడొచ్చు. ఇదిగో ఇది ఆయన చేసిన ట్వీట్. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ, హర్డ్ ద ట్రెమర్స్ ఆర్ బీయింగ్ ఫెల్ట్ ఇన్ హైదరాబాద్ ఆల్రెడీ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారంటే ఇప్పటికే హైదరాబాద్లో ఆల్రెడీ ప్రకంపనలు మొదలయ్యాయంటూ ఆయన చేసిన ట్వీట్ మనం చూసాం. ఇది 11వ తారీఖున ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో, మరి ముఖ్యంగా ఇక్కడ 11వ తారీఖున ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలుస్తానంటూ కూడా ఆయన చేసిన ప్రకటన, ఇన్ఫాక్ట్ కలిసానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత మీరు కనుక గమనిస్తే 12వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు మనది ఉన్నది 20th సెంచరీ, చాలా ఫాస్ట్గా ఆడాలి, T20 ఫార్మాట్లో ఆడాలి, స్లోగా ఆడితే కరెక్ట్ కాదు, స్లోగా ఉంటే కరెక్ట్ కాదు అంటూ ఆయన చేసిన ఒక మాట, ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే పరిణామాలని చాలా త్వరగా మారాలి అంటూ. ఒక్కసారి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక గమనిస్తే ఇటు ఫార్ములా ఈకి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్, ఈ రెండింటితో పాటు మరికొన్ని అంశాలు కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో మీరు కనుక ప్రధానంగా గమనిస్తే ఇక్కడ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఆ దర్యాప్తు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వ్యవహారం విషయంలో, ఆ ఎంక్వైరీ విషయంలో నవంబర్ 6న ఇటు గవర్నర్ను కలిశారు మంత్రివర్గంతో. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్న సిచ్యువేషన్ చూసాం. నవంబర్ 6న కలిశారు. ఆ తర్వాత కట్ చేస్తే దాదాపుగా వారం రోజుల వ్యవధి అనే చెప్పుకోవాలి. వారం రోజుల వ్యవధిలోని వీళ్ళిద్దరూ కూడా ఇటు ఢిల్లీ టూర్కి వెళ్ళిన సందర్భం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడిన సందర్భానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ తర్వాత అంటే 13వ తారీఖు, అంటే ఈరోజు పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు ఆయన. ఈరోజు రాత్రికే ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆయన కనుక భేటీ అయితే, ఈరోజు రాత్రికే భేటీ అయితే కనుక ఈరోజు రాత్రికే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికే డెసిషన్ వస్తే కనుక ఇంకొక మరికొన్ని రోజుల వ్యవధిలోని ఇటు అరెస్టు జరగచ్చు అంటూ చర్చ జరుగుతుంటుంది. మరి ముఖ్యంగా నవంబర్ చివరాఖరులో కానీ, లేకపోతే జనవరి 1st లోపు, అంటే ఏడాది ముగిసే లోపే అరెస్టు జరగచ్చు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఎందుకు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గవర్నర్ ఇటు హోంమంత్రికి అక్కడ చెప్పాల్సి ఉంటుంది, పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రతల వ్యవహారం ఇక్కడ ఇష్యూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇటు హోంమంత్రితో మాట్లాడిన తర్వాత గవర్నర్ దీనికి సంబంధించి ఆ నోట్ తీసుకున్న తర్వాత, అంటే ఆ క్లారిటీ తీసుకున్న పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇటు ప్రభుత్వానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఇలా జరుగుతుంది. ఈ ప్రాసెస్కి సంబంధించి మీరు కనుక గమనిస్తే నవంబర్ 6న ఇటు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు పొంగులేటి వెళ్ళారు, ఇటు గవర్నర్ని కలిసిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి, ఫార్ములా ఈకి సంబంధించి విచారణ జరపాలి అంటూ అభ్యర్థించారు. దీనికోసం పర్మిషన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ఆఫీస్ దీన్ని పరిశీలించింది. రాజ్భవన్ దీనికి సంబంధించి డీటెయిల్ లీగల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, లీగల్గా ఏమైనా ఉన్నాయా అదంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటు హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇన్ఫాక్ట్ కలవబోతున్నారు. మరి కాసేపట్లో భేటీ అయిన తర్వాత ఏం జరగబోతున్నది ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే ఫార్ములా ఈకి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లఘుచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి అంశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ ఫార్ములా ఈ రేస్తో పాటు, అంటే ఈ అంశానితో పాటు దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంతో పాటు ఇప్పుడు లఘుచర్ల ఘటన కూడా దీనికి తోడైంది. ఎందుకు ఈ లఘుచర్ల ఘటన కూడా ఇప్పుడు చర్చకు వస్తుందంటే కనుక లఘుచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి
పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటు కేటీఆర్కి నరేందర్ రెడ్డికి, పట్నం నరేందర్ రెడ్డికి మధ్య కాన్వర్సేషన్ జరిగింది అనేది ఇక్కడ కీలకంగా వినిపిస్తున్నమాట. ఈ కాన్వర్సేషన్ బేస్ మీద విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా సీరియస్ ఘటనగా భావిస్తోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఫార్ములా ఈకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం. ఎందుకంటే కనుక 55 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 55 కోట్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఇబ్బందికర వాతావరణం జరిగింది. ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా విచారించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా విచారించిన నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వ అధికారుల ఆదేశాలతోని ఆ ట్రాన్సాక్షన్స్ జరిపామన్నది. ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎస్, నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను ఆదేశాలు ఇచ్చాను, ప్రభుత్వంతో సంబంధం లేదు అక్కడ ఆ కనెక్టివిటీకి సంబంధించి, మరి ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు 11వ తారీఖున మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత అంటే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇటువంటి స్టేట్మెంట్ చేయడం, T20 ఫార్మెట్లో చాలా ఫాస్ట్గా ఆడాలంటూ ఆయన చెప్పడం, ఆ తర్వాత ఈరోజు కీలకమైన పరిణామం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన హోంమంత్రి అమిత్ షాను కలవడం కీలకమైన పరిణామాల కింద చెప్పుకోవాలి. ఈ నెలాఖరులోపు లేకపోతే జనవరి 1 లోపు అరెస్టు జరిగే అవకాశం ఉందా అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే చుట్టూత మీరు చూస్తే కనుక ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఇప్పుడు ఈ అంశం చాలా తీవ్రమైన చర్చకు వచ్చింది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తోంది, విచారిస్తోంది ప్రభుత్వం. దాంతోపాటు ఈరోజు లఘుచర్ల ఘటనకు సంబంధించి ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తోంది, అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా ముందుకు వెళ్తోంది. ఇక కేటీఆర్ అరెస్టు తప్పదా అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. మీరు కనుక గమనిస్తే ఇటు ఢిల్లీ టూర్కి వెళ్లే ముందు కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక మాట అనడం జరిగింది, ఎస్ నన్ను అరెస్టు చేస్తారు, చేస్తే చేసుకోండి, నేను జైల్లోకి వెళ్తా, జైల్లో ఉండి అక్కడ నేను యోగా చేసుకుంటా, ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చి పాదయాత్ర చేస్తా అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో ఢిల్లీ టూర్ చుట్టూ కూడా ఆయన ప్రకంపనలు మొదలయ్యాయంటూ ఆయన చెప్పారు. కానీ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి తన కుటుంబీకులకు ప్రాజెక్ట్స్ ఇచ్చారు లేదా కట్టబెడుతున్నారనే అంశానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళారు. అటు మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు, అక్కడ ఫిర్యాదు చేశారనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఆయన మాట ప్రకారం. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఒకటే అంటోంది, కాదు ఆయన ఢిల్లీ వెళ్ళింది ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసింది, తన మీద ఉన్న ఇష్యూస్ సంబంధించి కావచ్చు, తన కేసుల వ్యవహారంలో వెళ్ళి మాట్లాడుకోవడానికి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి వినిపిస్తున్నమాట భారతీయ జనతా పార్టీ కోర్టులో ఉంది నిర్ణయం. భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉందనే చెప్పుకోవాలి. ద బాల్ ఇస్ ఇన్ బీజేపీ కోర్ట్. ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కనుక ఇక్కడ ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది కాంగ్రెస్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటోంది కాంగ్రెస్. ఈ నిర్ణయానికి సంబంధించి ఒకవేళ మీరు కట్టుబడి ఉంటే కనుక వెంటనే నిర్ణయం ఇప్పించండి అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. వెంటనే క్లారిటీ ఇవ్వండి, క్లియరెన్స్ ఇవ్వండి అంటూ కూడా కాంగ్రెస్ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మీరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే బీజేపీ క్లియరెన్స్ ఇస్తే మేము ముందుకు తీసుకెళ్తాం, విచారిస్తాం, అరెస్టు పర్వాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటూ చెప్తున్న సందర్భానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎప్పుడు అరెస్టు జరగబోతుందంటే చర్చ జోరందుకుంటోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన కనుక పర్మిషన్ ఇస్తే ఈ రోజు అరెస్టు జరగచ్చా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. లేకపోతే ఎప్పటిలోపు? కానీ చర్చ మాత్రం, ప్రచారం మాత్రం ఒక లెక్కలో జరుగుతుందని చెప్పుకోవాలి. అది కూడా డిసెంబర్ 31 లోపే అరెస్టు జరగచ్చు అంటూ కూడా. ఇంతకీ జరుగుతుందా జరగదా అనే చర్చకు సంబంధించి మీరేమంటారు? డిసెంబర్ 31 లోపు అంటే డిసెంబర్ 31 లోపు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిణామాలు 11వ తారీఖున కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం, 12వ తారీఖున గవర్నర్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ నవంబర్ 6న కలిసిన తర్వాత నిన్న ఢిల్లీ వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మాట్లాడుతూ T20 ఫార్మెట్లో చాలా ఫాస్ట్గా ఆడాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈరోజు పర్మిషన్ కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఒకవేళ ఈ రోజు రాత్రికి భేటీ అయితే కనుక రేపు మార్నింగ్
డెసిషన్ వచ్చే అవకాశం ఉంది, పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ కేంద్రం నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే ఇక్కడ అరెస్టులు జరిగే అవకాశం ఉందంటూ చర్చ జోరందుకుంటోంది. ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ బీజేపీ కోర్ట్ అంటూ కూడా చర్చ జోరందుకుంటుంది. కాంగ్రెస్ అయితే మాత్రం ఒకటే ప్రశ్నను సంధిస్తోంది. భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అంటూ చెబుతోంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ సమాధానం చెప్పాలి. బీజేపీ క్లియరెన్స్ ఇస్తే కనుక, బీజేపీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్తా ఉంటూ కాంగ్రెస్ చెప్తోంది. ఏం జరగబోతోంది? ఇటు గవర్నర్ పర్మిషన్ ఇస్తారా? బీజేపీ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.